అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ధర్మం ప్రమాదంలో పడినప్పుడు, అధర్మం అహంకారంతో పెరిగినప్పుడు దేవుడు స్వయంగా అవతరించి ధర్మస్థాపన చేస్తాడు. అలాంటి గొప్ప అవతారమే శ్రీరామునిది. సీతారాముడు. ఆ పేరు వినగానే మనస్సు ప్రశాంతంగా భక్తి పారవశ్యంతో ఉప్పొంగుతుంది. శ్రీరామనవమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీరాముని జననం, ఆ సీతమ్మ తల్లితో రాముల వారి కళ్యాణం, మహారాజుగా పట్టాభిషేకం, ఈ మహోత్తరమైన క్షణాలన్నీ జరిగినది నవమి నాడే. శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారాలలో 7వ అవతారం. త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ శ్రీరాముని జననం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. కోసల దేశానికి రాజైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత అగ్నిదేవుడు ప్రసన్నమై దశరథునికి పాయస పాత్రను అందజేస్తాడు. దాన్ని దశరథుడు తన 3 భార్యలకు ఇవ్వడంతో ఆ ప్రసాద ఫలంతో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలినా, తన ప్రాణమైన సీతమ్మ తల్లితో ఎడబాటు కలిగినా ఏనాడు సత్యం ధర్మ మార్గాన్ని వీడని పురుషోత్తముడు శ్రీరాముడు. త్రేతాయుగంలో రాక్షసులు, ప్రత్యేకంగా రావణాసురుడు తన తపస్సుతో గొప్ప శక్తులను సంపాదించి దేవతలను, ఋషులను వేధించసాగాడు. దేవతలంతా మహావిష్ణువును ప్రార్థించగా ఆ లోకపాలకుడు ఈ భూలోకంలో మనుష్య రూపంలో అవతరించాడు. అలాంటి శ్రీరాముని జననం జరిగిన ఈ శ్రీరామనవమి కేవలం పండుగ మాత్రమే కాదు, ధర్మం పుట్టిన రోజు. రామాయణం అంటే శ్రీరాముని జీవన ప్రయాణం. ఇది ఒక సాధారణ కథ కాదు. ఒక్కో ఘటన, ఒక్కో జీవిత సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. లోకపాలకుడైనా కూడా తన గురువు అయిన వశిష్ఠ మహర్షి వద్ద విద్యనభ్యసించి, గురువు అడిగిన ప్రకారం అడవికి వెళ్ళి రాక్షసులను సంహరించాడు. దేవుడైనా సరే గురువును దైవంగా భావించాలని చెప్పకనే చెప్పాడు. ఆ సీతమ్మ తల్లితో జరిగిన స్వయంవరంలో శివధనస్సును సులభంగా ఎత్తి విరిచాడు. అది వాళ్ళ నిజమైన ప్రేమకు నిదర్శనం. రాజుగా పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో తండ్రి మాట కోసం సర్వ సుఖాలను వదిలి 14 సంవత్సరములు అడవిబాట పట్టాడు. పరిస్థితులు ఎలా ఉన్నా విలువలను వీడరాదని తెలియజేశాడు. ఆ రామునితో పాటుగా సీతమ్మ తల్లి, తన సోదరుడైన లక్ష్మణుడు కూడా అడవిబాట పట్టారు. బంధానికి ఉన్న విలువ సంపదలో లేదని తెలియజేశారు. శూర్పణఖ కారణంగా ప్రతీకారంతో రగిలిన రావణుడు సాధు రూపంలో వచ్చి సీతమ్మను అపహరిస్తే అన్ని భోగాలను వదిలినా చలించని సీతారాముడు ఆ సీతమ్మ తల్లి కోసం తల్లడిల్లసాగాడు. హనుమంతుడు వానరసేన సహాయంతో సముద్రం దాటి నిజమైన స్నేహం కష్టాలలో తోడుగా ఉంటుందని తెలియజేశాడు. రామరావణ యుద్ధంలో అధర్మం ఎంత బలంగా ఉన్నా కూడా చివరకు ధర్మమే గెలుస్తుందని తెలియజేశారు. చివరకు ఆ సీతమ్మ తల్లి కనిపించాక కూడా తన మనసుని కుదుటపరుచుకుని ఆ తల్లికి ఎలాంటి కలంకం లేదని ఈ లోకానికి తెలిసేలా చేశాడు. తన సీత అగ్నిపునీత అని లోకానికి చాటి చెప్పాడు. ఆ శ్రీరాముని జీవన ప్రయాణం అంటే రామాయణంలోని అంశాలను మనం గ్రహిస్తే ఈ లోకమంతా ధర్మ మార్గంలో నడిచి మళ్ళీ రామరాజ్యాన్ని చూడగలం. రామనవమి నాడు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి తరువాత ప్రసాదంగా తీసుకుంటారు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. పానకంలోని యాలకులు శరీరాన్ని చల్లబరుస్తాయి. బెల్లం తక్షణ శక్తిని అందిస్తుంది. మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది వేసవి కాలంలో ఒక న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. ఆ శ్రీరామనవమిని అందరం సంతోషంగా జరుపుకుని ఆ రాముడి అడుగుజాడల్లో నడిచి మన కోసం మానవునిగా జన్మించిన ఆ లోకపాలకుడైన శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక్కసారి ఆ రాముని తలుచుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ధర్మం యొక్క మూలాలను తెలియజేసే నా ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ని అందజేయండి. మన ధర్మాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ.